ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకానగర్లో అంతరాష్ట్ర దొంగలు హల్చల్ చేశారు. రాత్రి వేళలో ఓ ఇంట్లోకి చొరబడి ఇద్దరు వృద్ధ దంపతుల నోట్లో క్లాత్ కుక్కి చోరీకి యత్నించారు. దంపతుల అలజడిని గమనించిన స్థానికులు దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పట్టుబడ్డ ముగ్గురు దొంగల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొన్నరకు వచ్చారు. వచ్చి డోర్ కొట్టారు. డోర్ తీయమంటే మేము డోర్ తీయలేదు. కిటికీ చూసి మాట్లాడుతున్నా డోర్ తీయ బాబు, డోర్ తీయ అంటే మేము డోర్ తీయమమ్మా, రూమ్ కిరాగా అంటే రూమ్ రేపిస్తా అయ్యాలి ఇక నేను వెళ్ళిపోమని చెప్పిన. పోలేదు. చక్కగా పైనకి రూమ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇద్దరు కలిసి. రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో కూర్చుంటే నేను మళ్ళీ గుళ్ళని తీసుకొని పోయి రూమ్కి తాళం వేసానికి పోయే వరకు అన్నీ ఊరు నా చేపట్టి గుంజి నోట్లో బట్ట పెట్టి పేగు కొట్టి మళ్ళీ ఇదంతా గుజ్జురు ఇక్కడ ఇది మన దీనికి మొత్తం గుద్దానికి బాగా కీక పెట్టే వరకు కిరాలు అంతా ఉరికొచ్చి వచ్చాను కాబట్టి వరకు వాళ్ళు కింద ఉరికొచ్చేసారు. కింద కూర్చొని నేను లేచి వచ్చిన. ఒకసారి కింద గడ్డలు అందరూ మేలుకున్నారు. మా గడ్డ అంతా అలా అనగబట్టేసారు. తీసుకొని పిఎస్కి అప్పేసారు. అంటే పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి వాళ్ళు అన్నీ తెలుసుకొనే వచ్చిర్రు. వాళ్ళని ఎట్లయినా నైట్ టైము ఇక ఎవరు ఉండరు ఏమంటే పెద్ద మనుషులే ఉంటారు. వీళ్ళను ఉత్తగా ఏదని ఇట్లా కట్టతో కొట్టినా అయిపోయింది. వాళ్ళది ఏముంటుంది చెప్పండి. అట్లా వేసి మొత్తం ఇక అదే ఇల్లు అదే షాపు బ్యాక్ సైడ్ అంత షాప్ అందనే ఉంటుంది. పైసా ఎట్లయినా దొరుకుతాయి అవన్నీ తెలుసు కాబట్టి అన్నీ చూసుకొని వాళ్ళు ప్లానింగ్తోనే వచ్చిర్రు. వాళ్ళు గ్లౌజెస్, మెడిసిన్, స్ప్రేస్ ఇవన్నీ యూజ్ చేసిర్రు. ఇది ఏమి తెలియని వాళ్ళు అప్పటిదప్పుడు రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు జస్ట్ అది పెట్టుకురు అంతే, మాకు రెంట్ కావాలి అనేసి అంతే. మేము రెంట్కి వచ్చినాము అది ఇది అని చెప్పడం సాకులు. వాళ్ళు ఖచ్చితంగా దీనికే వచ్చిన వాళ్ళు.